మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ఆధ్వర్యంలో రామగుండంలోని రాజీవ్ రహదారిపై మానవహారం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని డీసీపీ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. రాజీవ్ రహదారిపై జరిగిన ఈ మానవహారంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, వాహన డ్రైవర్లు పాల్గొన్నారు. వాళ్ళు ఏదైనా ఉంటే డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి తీసుకెళ్ళి వాళ్ళను అలవాటు ఉంటే వాళ్ళను నేరస్తులుగా గోదావరికని ఏసీపీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతాను. నిర్వహించబడుతున్నది. దీనికి ముఖ్య అతిథులు మన పెద్దపల్లి డీసీపీ సార్. టూ వీలర్స్ బాబు, టూ వీలర్స్ కూడా అన్నీ ఆపేసి ఎవరు పోతూ ఆపేసేయండి, ఎవరు పోనీయద్దు అసలే. అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలని, గాంజా తీసుకోవడం వల్ల ఈ ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం గత 22 జూన్ నుంచి మనం జరుపుకుంటున్నాం. అందులో మేము గత 6 నెలల నుంచి మా గోదావరికని ఏసీపీ రమేష్ గారు ఇక్కడ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, రామగుండం సిఐ కేకే కృష్ణకుమార్, అలాగే మంథిని సిఐ వీళ్ళందరి సమక్షంలో ఈ ప్రోగ్రాంను మేము చాలా పటిష్టంగా జరుపుకుంటున్నాము. మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము గత 6 నెలల నుంచి అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు చేపట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ రహిత తెలంగాణ ఉండి ఈ విద్యార్థులు బాగా చదువుకొని మళ్ళా మన తెలంగాణలో ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా, డ్రగ్స్ బారిన పడితే సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద అది ఎంతో ప్రభావితం చేస్తుంది. మనిషి యొక్క మెదడుతో ఆలోచించే ప్రక్రియను కోల్పోతారు. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు చేపట్టినటువంటి ఈ ప్రోగ్రాంను మేమంతా తప్పకుండా పాటిస్తూ అందరూ గోదావరికలో ఉండే ప్రజలు కానీ మన పెద్దపల్లి జోన్ ప్రజలందరూ తప్పకుండా దీన్ని ఈ మంచి ఉద్దేశాన్ని అనుసరించి అందరు నడుచుకుంటారని ఆశిస్తూ ఈ ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం గత 22 జూన్ నుంచి జరుపుకుంటున్నాం. ఈరోజు చివరి రోజైనటువంటి ఇదేంటంటే మానవహారంగా ఏర్పడి ఈరోజు ప్రజలందరికీ తెలియపరిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవహారం జరుపుకున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్ డివిజన్లో ఈరోజు మనం తలపెట్టుకున్న ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని గత 22 జూన్ నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈరోజు చివరి రోజైనటువంటి మానవహారానికి ఇక్కడ ఏర్పాటు చేసిన మా ఏసీపీ గోదావరిఖని రమేష్ గారు, సిఐ గోదావరిఖని ఇంద్రసేనారెడ్డి, అడిషనల్ సిఐ అఫ్జల్ అండ్ వారి మొత్తం టీం కలిసి గత వారం రోజులను దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాంను ముందుకు చేర్చే ప్రక్రియలో ఈ డ్రగ్స్ రహిత మన తెలంగాణ రాష్ట్ర హానరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం దీన్ని గత 6 నెలల నుంచి మేము డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ ప్రపంచం డ్రగ్స్ వ్యతిరేక దినాన్ని జరుపుకున్నట్లో భాగంగా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు, అలాగే నేను గోదావరిఖని ప్రజలకు నా చివరి విన్నపం ఏంటంటే మనం డ్రగ్స్ కంట్రోల్ పెట్టుకోవడమే కాకుండా
పక్కన ఎవరు డ్రగ్స్ తీసుకున్న వారిని చూసి కూడా మనం 100 కానీ 1908కి మీరు తప్పకుండా తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉంచే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవుతామని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి వచ్చి తమరి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను తెలియజేస్తున్నాను.